నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పటిష్ట భద్రత కల్పించే దిశగా రాచకొండ పోలీసుల అడుగులు. బ్యాగ్ స్కానర్లు, డోర్ డిటెక్టర్స్, హ్యాండ్ డిటెక్టర్లు, మెటల్ డిటెక్టర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన. షేక్పేటలోని పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం, కారు దగ్ధం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి 2వ విడత ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో సత్య సంగీత అధ్యక్షులు ఓంకార్ రాజు ఆధ్వర్యంలో సత్య సంగీత ఇంటర్నేషనల్ నవరస నాట్య కదంబం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా లయన్ డాక్టర్ విజయ్ కుమార్, ముఖ్య అతిథిగా భానుచందర్ మరియు నాట్య గురువులు హాజరయ్యారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాచకొండ పోలీసులు పటిష్ట భద్రత కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. రాచకొండ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఏసీపీ స్థాయి అధికారులు, స్థానిక పోలీస్ సిబ్బంది, R&B ఈ వసంత నాయక్ తదితరులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొండ కింద భాగం నుంచి దేవాలయం వరకు ఎన్ని చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలి, బ్యాగ్ స్కానర్లు, డోర్ డిటెక్టర్స్, హ్యాండ్ డిటెక్టర్స్, మెటల్ డిటెక్టర్లు ఎన్ని కావాలి, అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు. పైన సెక్యూరిటీ వింగ్ పరిశీలిస్తారా? పైన సెక్యూరిటీ వింగ్ మనకు అంటే పర్లేదు లోపలికి పోయిన తర్వాత
షేక్పేట్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కారులో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెట్రోల్ బంకులో మంటలు వ్యాపించడంతో పాటు దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. కారు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. రోడ్డు పక్కన పెట్రోల్ బంకు ఉండడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. देखिए हेलो देखा जाऊँ देखे पूरा दौड़ी जाएगी पूरा देखे पेट्रोल क्या हुआ देखे हेलो देखा जाऊँ देखे पूरा दौड़ी जाएगी पूरा देखे पेट्रोल నగరంలో తెరాస సీనియర్ నేత గోవిందరాది జన్మదిన వేడుకలు సన్నిహితులు అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి వేలాదిగా అభిమానులు హాజరయ్యారు. देखिए भैया रजिका साई बाबा जी साई बाबा जी इधर आओ इधर आ जाओ जरा रेट में आप भर गया है। हाँ इधर देखिए इधर देखिए सर चाचा दिला राजू से पूछो क्या बोलते हैं ऐसा पालिए कर लिए
कृष्ण गोविंद राठी जी को जन्मदिन की हार्दिक हार्दिक शुभकामनाएं। वो हमेशा हमको मतलब हम सभी को संस्था के लिए हमेशा हेल्प करते हैं। ये उनका बहुत बड़ा बड़प्पन है, उसके लिए हम उनकी बहुत रिस्पेक्ट करते हैं। धन्यवाद। हम लोग आंध्र प्रदेश एक महेश्वरी महिला संगठन से हैं। अध्यक्ष मैं अध्यक्ष हूँ, ये सेक्रेटरी है, ये बहन है। ये राठी जी को बहुत बहुत शुभकामनाएं देते हैं और ईश्वर से प्रार्थना करते हैं कि वो स्वस्थ प्रसन्न और आगे कदम बढ़ाते हुए चले। उनका हम सभी को बहुत सहयोग रहता है और आगे भी उनका सहयोग हमको मिलता रहेगा। आंध्र प्रदेश महेश्वरी महिला मंडल की मंत्राणी रजनी राठी। महिला संगठन की सुचिता समिति प्रभारी हूँ और गोविंद मेरा भाई है और बहुत ही राजनीति में और पूरे जितने भी हमारे सभी आजू बाजू में और हर गांव में हर यहाँ पे एरिया में जाके वो सबकी सेवा करता है। कभी भी उसको बुलाओ आधी रात को वो तैयार रहता है और मैं उन्हें यही आशीर्वाद देती हूँ कि वे हमेशा इसी तरह सबकी सेवा करते रहे और अपना नाम बढ़ाते रहे। धन्यवाद। 31 दिसंबर सब लोग न्यू ईयर की एक दूसरे को बधाई देने पे रहते हैं। हम गोविंद राठी जी को बधाई देने का उसमें ज़्यादा खुशी मनाते हैं। आज उनका जन्मदिन है, काफ़ी संख्या में लोग यहाँ पे आए हैं और हम हर साल इसी तरह हर्षोल्लास के साथ उनका जन्मदिन मनाते हैं। तो मैं तहे दिल से गोविंद राठी जी को उनकी जन्मदिन की बहुत बहुत बधाई देता हूँ। धन्यवाद। न्यू ईयर मनाना के बाद सिंह साहब थोड़ा సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలం సత్య గార్డెన్స్ లో పల్లె ప్రగతి రెండో విడత ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ జిల్లా సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, కార్యక్రమ అతిథులు సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సోదరి దీపికా యుగంధర్ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, కార్యక్రమంలో హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు. వాస్తవానికి మనం గతంలో కార్యక్రమం ప్రారంభించే ముందు సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. సరే, దాంట్లో కొంతమంది కొన్ని అపోహలు పడ్డారు, అనుమానాలు పెట్టుకున్నారు. అన్ని చెప్పింది విన్న తర్వాత కూడా ఏదో చెప్తారు కానీ మంత్రి గారు, కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడుకున్న మిత్రులు కూడా ఉన్నారు. సర్పంచ్లు రైతు బంధు పథకం ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చింది, ఎట్లా వచ్చింది, ఆలోచన ఎట్లా ఇస్తున్నారు. మేము ఇతర రాష్ట్రాల మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నిర్లక్ష్యం చేసిన ఒకటొకటి జరుగుతున్న కార్యక్రమాలు పక్క గ్రామాల్లో జరుగుతున్నాయి చూసిన తర్వాత వాళ్ళందరికీ కూడా, మిగతా వాళ్ళకి కూడా ఆలోచన మొదలైంది. పక్క గ్రామంలో సర్పంచ్ గారు పనిచేస్తున్నారు, సర్పంచ్ గారితో పాటు ప్రజలు పనిచేస్తున్నారు. ఆ గ్రామంలో ఒక పని జరిగింది, అది చర్చ వచ్చిన తర్వాత ఈతుల గ్రామంలో ఉన్న సర్పంచ్ కూడా ఆలోచన వచ్చింది. పెద్దపల్లి జిల్లా రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమరయ్య గౌడ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దేవక్క కొమరయ్య గౌడ్ కేక్ కట్ చేసి రామగిరి మండల ప్రజలకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, మహిళా సోదరిమణులకు, అన్ని శాఖల అధికారులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జెడ్పీ చైర్మన్ పుట్ట మదన్న సహకారంతో మన రామగిరి మండలాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని రామగిరి ఎంపీపీ దేవక్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శంకర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నాయక్, రామగిరి మండల అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. కొట్టు
పడితే అయితే ఫోటో జరు కొంచెం కొంచెం దానిపైన క్రీమ్ తీయంగా క్రీమ్ తీ మీది క్రీమ్ తీయ బ్యాగ్ శ్రీకాంత్ జర్ర దగ్గర కొంచెం దగ్గర జరు అందరు రమ్మా దగ్గర రమ్మా ఇంకా కొంచెం జరిగాను తీస్తారు కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓటర్ ముసాయిదా జాబితా గందరగోళంగా ఉందని సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్ మద్దెల దినేష్ తెలిపారు. కొత్తగా విడుదల చేసిన ముసాయిదాలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించారని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా గతంలో చేసిన ఓటర్ ముసాయిదానే మళ్లీ విడుదల చేశారే తప్ప మరొకటి కాదని విమర్శించారు. భార్యాభర్తలు, కుమారుడు కుమార్తెలు వేరే వేరే కులాలుగా విభజించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎస్సీలను బీసీలుగా, బీసీలను ఎస్సీలుగా, ఓసీలను బీసీలుగా అసలు పొంతన లేకుండా ఓటర్లను, సామాజిక వర్గాలను అయోమయానికి గురి చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో టి రమేష్ కుమార్, ఈర్ల రామచంద్ర, ఎర్రల రాజయ్య, రాజన్న తదితరులు పాల్గొన్నారు. రేపు జరపబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిన్న మున్సిపల్ ముసాయిదా ఓటర్ లిస్టును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ ఓటరు ముసాయిదా పరిశీలించిన మీదట గతంలో ఏ విధంగా అయితే తప్పుల తడకగా ఉన్నదో నిన్న ప్రవేశపెట్టినటువంటి ఓటరు ముసాయిదా లోపల కూడా అవే తప్పులు పూర్తిగా దొరలాడడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే 42వ డివిజన్లో సీరియల్ నెంబర్ 1848, ఇంటి నెంబర్ 16-10-5041 దాసరి రామస్వామి, ఇతడు ఒరిజినల్గా ఎస్సీ, అతనిది బీసీగా రావడం అనేది జరిగింది. అదేవిధంగా అతని భార్య దాసరి విజయలక్ష్మి గారు ఎస్సీ, అది ఓటర్ లిస్టులో బీసీ రావడం అనేది జరిగింది. అదేవిధంగా 34వ డివిజన్ చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ 3203కు 14-5-904 ఇంటి నెంబర్ గల్ల వాటిలో గడ్డం మగిలి, అదేవిధంగా స్వరూప, శ్రీకాంత్, వనిత, వీళ్ళ యొక్క కేదారి, వీళ్ళంతా కూడా ఒరిజినల్గా ఎస్సీ కానీ ఓటర్ లిస్టులో బీసీ రావడం అనేది జరిగింది. అదేవిధంగా 33వ డివిజన్ సీరియల్ నెంబర్ 188, ఇంటి నెంబర్ 14-2-71/1 తాత రాజకుమారి, వీళ్ళు బీసీ గొల్ల అయితే అది ఎస్సీ రావడం అనేది జరిగింది. అదేవిధంగా 35వ డివిజన్ 241 సీరియల్ నెంబర్ 14-2-113 పొద్దుటూరి సురేష్, అతడు ఒరిజినల్గా ఎఫ్సీ కానీ అది భాగ్యలక్ష్మి ఎస్సీ రావడం అనేది జరిగింది. అదే విధంగా అనేకమైనటువంటి డివిజన్లలో ఈ విధమైనటువంటి ఒడిదుడుకులు జరపడం మూలంగా ఇది రిజర్వేషన్ చేంజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ వీటి మీద పూర్తి శ్రద్ధ పెట్టకపోవడం మూలంగా ఏదో ఆఫీసులో కూర్చొని తమకిష్టానుసారంగా మరి ఈ యొక్క కులాలను మరి సబ్మిషన్ చేయడం జరిగింది. దీని మూలంగా ఎస్సీ అయ్యేటువంటి డివిజన్ బీసీ, బీసీ అయ్యేటువంటి డివిజన్ జనరల్, ఈ విధంగా తప్పులు తడకగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీని మీద సవివరంగా మరి విచారణ చేసి వీటిని పూర్తి చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని సిపిఐ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 41 డివిజన్లో సీరియల్ నెంబర్ ఇంటి నెంబర్ 20-5-296 హెచ్చ రాజయ్య, రాజమ్మ, రాజేష్, రాకేష్ వీళ్ళ యొక్క ఓట్లు ఈ యొక్క కొత్త లిస్టు లోపల గల్లంతు కావడం అనేది జరిగింది. అయితే టోటల్గా
ఏదైతే ప్రభుత్వం ఆదరాబాదరగా నోటిఫికేషన్ విడుదల చేసి సంపూర్ణంగా ఏదైతే ఓటర్ గణన జరపకపోవడం వల్లనే ఈరోజు ఈ బాధలు ఏర్పడుతున్నాయి. దీని మూలంగా ఎవరైతే ప్రజలకు మరి సేవ చేసి ప్రజా గొంతుకలను నిలిపించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ రిజర్వేషన్లు దీని మూలంగా మరి తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ గారు వీటి మీద పూర్తిగా చర్య తీసుకొని వీటిని సరిదిద్ది దీని ప్రకారంగానే రిజర్వేషన్లను ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నదని సిపిఐ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి కార్పొరేషన్ మరి కార్యాలయం ముందు భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఆర్ఓ, ఏఆర్ఓ శిక్షణా కార్యక్రమాలను రామగుండం మున్సిపల్ కార్యాలయంలో జరిగింది. కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు, రామగుండం కార్పొరేషన్లో 50 వార్డులు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలో 15 వార్డులు, మంతరి మున్సిపాలిటీలో 13 వార్డులలో పురపాలిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మొత్తం 370 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైందని, పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల సమయం నుండి ఫలితాల వరకు ఆర్ఓ, ఏఆర్ఓలు అధికారులకే పూర్తి బాధ్యత ఉంటుందని కమిషనర్ అన్నారు. ఎవరైనా రావచ్చు, దానికి సంబంధం లేదు. నామినేషన్ క్యాండిడేట్ కూడా తీసుకొని ఇవ్వచ్చు, కానీ క్యాండిడేట్ ఆర్ ప్రపోజల్ ఎవరైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి. మల్లయ్య అనే పేరుంది ఓటర్ లిస్ట్ లో, ఆయన మల్లయ్య. ఆర్ఓలకి, ఏఆర్ఓలకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఈరోజు స్థానిక రామగుండం నగరపాలక సంస్థలోని ట్రైనింగ్ హాల్లో ఇవ్వటం జరుగుతుంది. సుమారు 125 మంది వరకు ఆర్ఓలు, ఏఆర్ఓలు ఇక్కడికి హాజరు కావటం జరిగింది. ఇక్కడ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్స్, తర్వాత ట్రైనింగ్ ఇచ్చేటటువంటి 5 డిఆర్పీలు కూడా హాజరు కావటం జరిగింది. ఈ 2 సెషన్లలో ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని నిమిత్తం వర్కింగ్ లంచ్ను కూడా అరేంజ్ చేయటం జరిగింది. వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ యొక్క కార్యక్రమాలని, వాళ్ళ యొక్క బాధ్యతని నిర్వహించడానికి వీలుగా వారికి శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి ట్రైనింగ్ మెటీరియల్ని ఆర్ఓలకి, ఏఆర్ఓలకి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. వాళ్ళు యొక్క ముఖ్యమైన బాధ్యత ఏంటంటే పోలింగ్ స్టేషన్ని డిక్లేర్ చేయటం దగ్గర నుంచి, నామినేషన్లు తీసుకోవటం నుంచి, తర్వాత ఎన్నికలు జరిపించటం మరియు ఎన్నికల యొక్క ఫలితాలని ప్రకటించే వరకు, మరియు వాటి యొక్క సంబంధిత ఫారాల్ని వాళ్ళు సబ్మిట్ చేయటం వరకు వాళ్ళే బాధ్యత వహిస్తారు. సో దానికి సంబంధించి అన్ని అంశాలపై కూలంకుషంగా సుమారు 6 గంటల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ పల్లె ప్రగతి 2వ విడత ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, శానిటరీ, డ్రైనేజీ, రోడ్డు, విద్యుత్ సమస్యలు, గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం, చెత్త డంపింగ్, శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు సంబంధించిన ఎంఆర్ఓలు, స్పెషల్ ఆఫీసర్లు, ఎండీఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులను అధిగమించడప్పుడే మనకు రిజల్ట్స్ రావడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మనకు ఉన్నటువంటి కార్యక్రమం మీరు చూస్తా ఉన్నారు. 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మనకు. 79 గ్రామ పంచాయతీలు ఇంకా పల్లె ప్రగతి కార్యక్రమాలు 30 శాంక్షన్స్ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ముందు చూపుతోటి ఇవాళ కార్యక్రమాలు తీసుకొని, ఆనాడు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అంటే గ్రామాలలో ఇస్తుందో ఇయ్యదో, చేస్తే ఏమవుతుందో, మా అందరికి మీద పడుతుందో, సర్పంచ్ల మీద పడుతుందో, ఉప సర్పంచ్ల మీద పడుతుందో, వార్డు మెంబర్ల మీద పడుతుందో అని కొద్దిగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ప్రభుత్వం ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో తప్పకుండా పాపులేషన్ ప్రకారంగా గ్రామీణ ప్రాంతంలో ఎంతైతే పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా తప్పకుండా డబ్బులు వస్తాయని ఏదైతే మాట ఇచ్చిందో ఇవాళటి వరకు మనం ఈ యొక్క 30 రోజుల ప్రణాళిక సందర్భంగా ఈ 3 మాసాల నుంచి లెక్కలు తీసినట్టయితే 13 కోట్ల రూపాయలు ఇవాళ మన నియోజకవర్గానికి రావడం జరిగిందని చెప్పి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి 22న నిర్వహించనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా సాఫీగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనవరి 8 నుండి 10 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, 11న నామినేషన్ పరిశీలన, 12, 13 తేదీలలో తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం, 14న నామినేషన్ల ఉపసంహరణ, జనవరి 22న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 25న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నందున జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆమె కోరారు. ఆ రోడ్ వచ్చేసి 2 వార్డుల డివైడ్ చేస్తారు మేడం. పాత కొత్త 6వ వార్డు ప్లస్ వార్డ్ నంబర్ 6 లో ఓట్స్ మేడం 120 to 130 ఓట్స్ మేడం మా 26 లో వేసింది మేడం. బౌండరీ జోక్ మేడం. వార్డ్ నంబర్ 40 లో ఒక వ్యక్తి నిర్మల్ నుంచి 5 సార్లు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోతాడు. ఆయన కాన్ వస్తాడు. ఆయన బీసీ డబ్బు అని పెట్టాడు మేడం. మన మున్సిపల్ 5 సార్లు ఆయన బీసీలో ఏ ముస్లిం వస్తారు సార్? కొద్దిగా చెప్పండి మీరు మేడం, కొద్దిగా దయచేసి చెప్పండి. సయ్యద్లకు బీసీలే, ఖాన్లకు బీసీలే, బీసీలే జియో కోసం చదవండి సార్ దయచేసి మీరు. మేడం నాతో మీ అధికారులు ఎవరినొకరు పంపించిన ప్రతి ఒక్కరి ఇల్లు చూపించే బాధ్యత నాది మేడం. వార్డ్ నంబర్ 6 లో నేను ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేడం నేను ఎవరైనా మా పిల్లలన్నా లేకుంటే నేను చెక్ చేపిస్తాం. మీరు దయచేసి రాసి తొందరగా నేను కంప్లైంట్ ప్రిపేర్ చేసిన మేడం. కమిషనర్ గారికి ఇచ్చేస్తాను. ఇంకోటి మేడం వార్డ్ నంబర్ 26 మనం మీ అందరి కోఆపరేషన్ తో ఎలక్షన్స్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, బూత్ గ్యాదరింగ్స్, అదర్ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్, మేజర్ అఫెన్సెస్ ఏమి లేకుండా మనము ఈ ఎలక్షన్స్ అన్ని చేసుకున్నాము. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జనవరి నెలలో ఉన్న సందర్భంగా అదే విధమైన కోఆపరేషన్ మీ అందరి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి పటిష్ట భద్రత కల్పించే దిశగా రాచకొండ పోలీసుల అడుగులు. బ్యాగ్ స్కానర్లు, డోర్ డిటెక్టర్స్, హ్యాండ్ డిటెక్టర్లు, మెటల్ డిటెక్టర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలన. షేక్పేటలోని పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం, కారు దగ్ధం, మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి 2వ విడత ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.